దానికి తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వర్గీకరణ ఎన్ని ఇబ్బందులు వచ్చినా సోదరులతో ఇబ్బంది వచ్చినా రాజకీయంగా ఒత్తిడులు వచ్చినా ముఖ్యమంత్రి గారు తల వంచకుండా ఈ ఉద్యమానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రిజర్వేషన్లు ఏబిసిడి వర్గీకరణ ఉండాలని ఆనాడు ఎమ్మెల్యేలుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, సండ్ర వెంకటవీరయ్య గారు, సంపత్ గారిని అసెంబ్లీలో నుంచి బయటికి గెంటేసినా, వాళ్ళని సస్పెండ్ చేసినా, లేదు రిజర్వేషన్ ఉండాలి తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ కావాలని నిల్చున్న నాయకులలో ఆనాడు రేవంత్ రెడ్డి గారు ముందడుగులో నిల్చున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అది చేసి చూపించినారు. బాధ ఏం కలుగుతుందంటే మాదిగలు అంటేనే వాస్తవానికి వారు పూర్తి స్థాయిగా ఒక చిన్న సహాయం చేసినా జీవితాంతం మర్చిపోకుండా ఉండే ఒక జాతి మాదిగ జాతి. మరి 3 దశాబ్దాల పోరాటం అని చెప్పుకునే మందకృష్ణ మాదిగ గారు వారి ఉద్యమము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిన తర్వాత వారు తిన్న కంచంలోనే ఉమ్మేస్తారన్న ఆలోచన అయితే మాకు లేకుండే. వారు సంతోషిస్తారు, కనీసం స్వాగతిస్తారని మేము అనుకున్నాం. వాస్తవానికి ఇది ఎంఆర్పిఎస్ మొదలుపెట్టిన ఉద్యమం కాదు. 1965లో ఇది లోకూర్ కమిషన్ రిపోర్ట్. ఇది లోకూర్ కమిషన్ 1965లోనే వర్గీకరణ జరగాలి అని చెప్పి లోకూర్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు 1965. యూనియన్ గవర్నమెంట్ దట్ మచ్ అన్ఈక్వాలిటీ అండ్ రిజర్వేషన్ డిస్ట్రిబ్యూషన్ లోకూర్ కమిషన్ వేసింది. దాని తర్వాత అంటే 60 సంవత్సరాల క్రితం విషయం చెప్పిన నేను. దాదాపు 1975 పంజాబ్ రాష్ట్రంలో షెడ్యూల్ క్లాస్ క్లాసిఫికేషన్ సంబంధించి ఆ రోజు వచ్చిన అపెండిక్స్ ఇది. ఏది 1975. దాని తర్వాత 1990 హర్యానా క్లాసిఫికేషన్, ఇది డాక్యుమెంటు. దాని తర్వాత హర్యానా క్లాసిఫికేషన్. దాని తర్వాత మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉషా మెహ్రా కమిషన్ వేసిన రిపోర్టు ఇది. అంటే మాదిగా జాతి ఏది చెప్తుంది నమ్ముతుందిగా, ముఖ్యమంత్రి గారి మీద ఇంత బురద జల్లుదాము చేద్దాము అని అనుకుంటే కాని పని. ఉషా మెహ్రా కమిషన్ తర్వాత జస్టిస్ సదాశివ కమిషన్ ఏర్పడ్డది. జస్టిస్ సదాశివన్ కమిషను కర్ణాటకలో ఇంటర్నల్ కోర్ట్ అయ్యాలని వారు చేసినారు. తర్వాత లాహూజీ సాల్వే రిపోర్ట్ మహారాష్ట్ర 2012. నిన్న మాట్లాడుకుంటా మందకృష్ణ మాదిగ గారు ఏమంటారంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి చేయాలి కాబట్టి చేసిండు అంతే, ఆయన ఏం చేసింది అన్నట్టు మాట్లాడతాడు. ఎందుకు మీకు ఇంత కూడా కృతజ్ఞత లేదు అని అడుగుతున్నా. జంతర్ మంతర్లో మీ చుట్టూ 4 లేకుండే, ఆడికి రేవంత్ అన్న వచ్చిండు. ఆయన వచ్చేసరికి మీరు మాట్లాడేసి అయిపోయింది, 4 కూర్చొని ఉండే. అన్న ఏం చేయాలన్నా అని అడిగినప్పుడు సింహగర్జన పెట్టు అని ఆ సింహగర్జనని పరేడ్ గ్రౌండ్లో పెట్టించి ఆ వేదిక పరిశీలన కూడా మీరు గమనించండి. ఆ వేదిక పరిశీలన కూడా రేపు సింహగర్జన అన్నప్పుడు ఆ ముందు రోజు రేవంత్ రెడ్డి గారు వేదిక దగ్గరికి వెళ్ళి వేదిక పరిశీలించి దానికి అయిన ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టింది రేవంత్ రెడ్డి. ఈ విషయం నిజం కాదా మందకృష్ణ మాదిగ గారు మనసుమే చేసుకొని చెప్పాలి. వారిని గౌరవిస్తాం. 3 దశాబ్దాల ఉద్యమాన్ని వాళ్ళు తీసుకొచ్చినారు, ఒకే స్టాండ్ మీద ఉన్నారు, దాన్ని మేము గౌరవిస్తాం. కానీ మీకు సహాయం చేసిన వాళ్ళని మీరు మర్చిపోతున్నారే. ఈరోజు మీకు నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు మీరు పనిచేస్తున్నారే, అది తప్పు అని అంటున్నావు. మనువాదమా అంబేద్కర్ వాదమా అని అంటే నువ్వు మనువాదం దిక్కు అడుగులేస్తున్నావు. దళిత జాతిని మనువాదం దిక్కు తీసుకుపోతున్నావు. దాని దిక్కు తీసుకుపోకు. ఎవరైతే మనను గుడ్లలకు బడ్లలకు రానియలేదో ఆ మనువాద శక్తులు ఈరోజు దేశంలో పరిపాలిస్తుంటే మీరు వారి దిక్కు అడుగులేస్తున్నారు, వారి ఎంగిలి మెతుకులు కాశపడుతున్నారు. దయచేసి చేయకండి అని చెప్పి అడుగుతున్నాం. దీని తర్వాత ఇది ఇప్పటిది కాదు, రాజశేఖర రెడ్డి గారు
స్వయాన రాజశేఖర రెడ్డి గారు 2007లో ప్రధానమంత్రి గారికి రాసిన లేఖ ఇది క్లాసిఫికేషన్ మీద. 2007లో నేను పత్రికా మిత్రులకు అందరికీ కాపీస్ ఇస్తా. 1/8/2007 నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాసిన లేఖ ఇది క్లాసిఫికేషన్ గురించి. అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి చేసింది కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కట్టుబడి ఉందని చెప్పడానికి నేను మీ మీడియా మిత్రుల ముందు నేను ఇవన్నీ పెడుతున్నా. స్వయాన మా రాహుల్ గాంధీ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఆనాడు వారు ఇచ్చిన స్టేట్మెంట్, రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం. ఇది రాహుల్ గాంధీ గారు ఇచ్చిన స్టేట్మెంటు. రాహుల్ గాంధీ గారు రాహుల్ పుల్స్ అవుట్ కోటా అనేది రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్. ఇది మా పార్టీ ముందటి నుంచే వర్గీకరణకు కట్టుబడి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ వర్గీకరణలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు అమలు చేసిండ్రు. మరి మీరేమంటారు? ఆల్ ఇండియా ఎంఆర్పిఎస్ అంటారు, మేము జాతీయ ఎంఆర్పిఎస్ అని అంటారు. మీరేమైనా గమనిస్తే మరి జాతీయ ఎంఆర్పిఎస్ అయినప్పుడు నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని వచ్చి అంత గట్టిగా అత్తుకున్నారే, నీ గుండెల నుంచి దుఃఖం దన్నుకొచ్చిందే, మరి నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి ఉత్తరప్రదేశ్లో ఎందుకు జరగలేదు, బీజేపీ పాలిత ప్రాంతాలలో ఎందుకు జరగలేదు, ఆడ కూడా నా మాదిగ జాతి ఉందే, నేను మాదిగ జాతికి జాతీయ అధ్యక్షున్నే, మరి అక్కడ చేయాలి అని ఎందుకు మీరు అడగలేకపోతున్నారు? సుప్రీంకోర్టు తీర్పు వాళ్ళకి వర్తించదు, ఓన్లీ రేవంత్ రెడ్డికి వర్తిస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఇక నిన్న మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి గారి మీద ఇంకొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. దాన్ని కూడా నేను మీడియా పరంగా కుండబద్దలు కొట్టడానికి నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన. కర్ల రాజేష్ విషయంలో కోదాడలో జరిగిన లాకప్ డెత్కి సంబంధించి ఎన్నో అనుమానాలు, ఎన్నో విషయాలలో వీళ్ళు ఉద్యమం తీసుకున్నారు. తప్పకుండా ఏ కుటుంబానికి అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ ముందడుగులో ఉంటుంది, ఎటువంటిది కూడా దానిలో వెనకడిగేసేది లేదు. వాస్తవానికి గత ప్రభుత్వంలో ఓ శీలం రంగయ్య లాకప్ డెత్ జరిగినా, మరియమ్మ లాకప్ డెత్ జరిగినా, కొప్పల్లో ప్రీతిఘటన జరిగినా, వనపర్తిలో లావణ్య ఘటన జరిగినా, మా గజ్వేల్లో బ్యాగర్ నరసింహుల ఘటన జరిగినా, నేరల్లాల్లో బాధితుల ఘటన జరిగినా, మంత్రిలో మధుకర జరిగినా, ప్రతి ఒక్క దాంట్లో ఆ రోజు ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా నేను ముందట ఉన్నా, పోరాడినా. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా షాద్నగర్లో మహిళ మీద దాడి చేస్తే సీఎం గారు డావోస్లో ఉంటే సీఎం గారికి ఫోన్ చేస్తే డావోస్ నుంచి డీజీపీ గారికి ఫోన్ చేసి ఇమీడియట్గా అక్కడ ఒక సీఐని సస్పెండ్ చేసిన ఘటన మనము ప్రభుత్వం వచ్చిన తర్వాతే చూసినాం. వాస్తవానికి జరిగింది ఏంది? గత ప్రభుత్వము సీఎం రిలీఫ్ ఫండ్ పేరు మీద అడ్డగోలిగా కోట్ల రూపాయల కుంభకోణం చేసింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. వీళ్ళు ఏం చేస్తారంటే చెక్ ఒకరి పేరు మీద వస్తుంది, ఆ చెక్ తీసుకెళ్ళి ఇంకోరు అకౌంట్లో వేస్తారు, డ్రా చేస్తారు. కోదాడ జరిగిన ఘటన ఇదే. పూర్తిస్థాయిగా కోదాడలో చిలుకూరు కానివ్వండి, మునగాల కానివ్వండి, నందిగామ కానివ్వండి, అనంతగిరి కానివ్వండి, జగ్గయ్యపాలెం కానివ్వండి, ఈ మండలాలలో మొత్తం కలిపి 40 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఫ్రాడ్ జరిగింది. రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకునే చెప్తున్నా. ఇంకా పట్టుకొని ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా తవ్వుతాం, ఎవరిని వదిలిపెట్టాం. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఎవరైతే పేదలు వాళ్ళు వైద్యం చేయించుకుంటారో వాళ్ళకి దక్కాలి. వాస్తవానికి చెక్కు వచ్చింది కొల్లు రాజేష్ పేరు మీద చెక్కు వచ్చింది. కానీ కే రాజేష్ అని వచ్చింది చెక్కు. దాన్ని వీళ్ళేం చేసిర్రు, కర్ల రాజేష్కి అకౌంట్ ఉంటే ఆ కే రాజేష్ అనే పేరు మీద వచ్చిన చెక్కుని, కొల్లు రాజేష్కి వచ్చిన చెక్కుని కర్ల రాజేష్ అకౌంట్లు వేసి డ్రా చేసుకున్నారు. ఎవరు? ఈ దోపిడి దొంగల ముఠ, టీఆర్ఎస్ పార్టీ ముఠ. పూర్తి స్థాయిగా నేను చెప్పేది, అందరిని పట్టుకుర్రు, బొక్కలు వేసిర్రు, ఏం జరిగింది చెప్పురా అన్నారు. దాని తర్వాత రిమాండ్ చేసిర్రు, జైలుకి పంపించారు. జైల్లో నుంచి మళ్ళీ ఆయనకు అనారోగ్యం అయితే తీసుకుపోయారు, హాస్పిటల్లో డెత్ అయింది. చనిపోయాను, నేను కాదనట్లేదు. వాస్తవానికి నాకు కూడా బాధ ఉంది, నేను కూడా దళిత ఉద్యమాలలో పనిచేసినోని. ఆ కుటుంబాన్ని మా ప్రభుత్వం వారికి పరిహారం ఇచ్చింది, ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం ఏం రావాలో అది ఇచ్చింది. ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకు భూమి జాగిచ్చింది. మీకు తెలవకపోతే పోయి కర్ల రాజేష్ గారి తల్లిని అడగండి, వారికి మా షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది.
ఇది మీరు ప్రజలకు చెప్పరెందుకు? కేవలం బురద జల్లడానికా మా ముఖ్యమంత్రి గారి మీద? ఇవన్నీ మీరు ఎందుకు చెప్పారు? దాని మీద ఎవరు దోషులున్నా తప్పకుండా వాళ్ళని పట్టుకుంటాం, బొక్కలను నొక్కుతాం. ఆ జిల్లా పోలీస్ యంత్రాంగము కింద మీద చేస్తుందని నల్గొండకు సంబంధించిన డిఎస్పీని కేసు కప్పచెప్పినాం. అయినా మీరు మా ముఖ్యమంత్రి గారి మీద ఈరోజు అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తారు. ఓ స్టేషన్లో సంఘటన జరిగితే SHO అంటారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్, హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనేటోడు ఆ పోలీస్ స్టేషన్లో జనరల్ డైరీ మెయింటైన్ చేయకపోయినా, ఏం చేయకపోయినా, ఆ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ తప్పు చేసినా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఈజ్ రెస్పాన్సిబుల్. సిఐ గారిని సస్పెండ్ చేసినాం, ఆల్రెడీ సిఐ గారిని సస్పెండ్ చేసినాం. ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది, నడుస్తుంది. ఈ క్రమంలో మీరు రేవంత్ రెడ్డి గారు ఈ వర్గీకరణ చేసిండు, దీన్ని ఏదో విధంగా నీరు గార్చాలే. మాదిగల దృష్టి ఈ వర్గీకరణలో సంతోషం ఉండొద్దు, దీన్ని ఏదో విధంగా కింద మీద చేయాలని చెప్పి మీరు ఈ ఇష్యూని తీసుకొచ్చి దీన్ని చూపించుకుంటా రేవంత్ రెడ్డి గారి పేరు మీరు బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఓ తమ్మునిగా, మందకృష్ణ మాదిగా తమ్మునిగా నేను చెప్తున్నా, మీరు మీ వైఖరి మార్చుకోండి, మీరు మీ వైఖరి మార్చుకోండి. ఈరోజు మాదిగలకు అత్యున్నత స్థానము రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో మీరు కూడా అడుగులేయండి. మీరు ఏమైనా డిమాండ్స్ ఉంటే ఓ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా నేను కూర్చొని నీ తమ్ముని నాకు చెప్పు, మా ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడతా. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎవరిని కలవలే, ప్రగతి భవన్ గోడల మధ్యలో ఉన్నాడు. మా ముఖ్యమంత్రి ప్రజల మధ్యలో వస్తున్నాడు. నిన్న మాదిగా ఎంప్లాయీస్ యూనియను పూర్తి స్థాయిగా కొన్ని వేల మంది సీఎం గారిని సన్మానిస్తుంటే ఆ సన్మానము చూసి ఓర్వలేక మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా ముఖ్యమంత్రి గారిని అడ్డగోలుగా మాటలంటుంటే మేము చూస్తూ ఊకోవాలా? ఎంఆర్పిఎస్ అందరు పోయిన చోట ఉండదు, కేవలం ఎవరైతే పోరో వాళ్ళ దగ్గర ఉంటాము అని మందకృష్ణ గారు మాట్లాడతారు. ఆ రోజు మరియమ్మ లాకప్ డెత్ జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? శ్రీలం రంగయ్య లాకప్ డెత్ జరిగినప్పుడు ఏమున్నారు? మా బ్యాగర్ నరసింహ చచ్చిపోయినప్పుడు ఎక్కడున్నారు మీరు? దళితుల భూములు అడ్డగోలుగా ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వము ప్రకృతి వనాలని, రైతు వేదికలని, డంపింగ్ యార్డ్లని, కలెక్టర్ ఆఫీసులని అడ్డగోలుగా మన దళిత భూములు గుంజుకుంటుంటే నువ్వు ఎడవడుకున్నావు అని అడుగుతున్నా. ఇది తప్పు అని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు కట్టుబడి ఉండే కాబట్టి దేశంలో ఎవరి చేయని విధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే ఇమ్మీడియట్గా వర్గీకరణ అమలుకి అని ప్రకటన చేసినాం. షమీమ్ అఖ్తర్ కమిటీ వేసినాం. పూర్తి స్థాయిగా 90 రోజుల లోపలనే దాన్ని చట్టం చేసినాం. చట్టం చేసి ప్రజలకు అందుబాటు చేసినాం. ప్రకటన చేయగానే ఏమంటారంటే ప్రకటన చేసిన వెంటనే ఆ ఉద్యోగాలల్లో ఇమీడియట్గా వర్గీకరణ అమలు చేయాలి. చట్టం కాకుండా ఎట్లయితుంది? అంత మాత్రం మీకు తెలియదా? చట్టము కాకుండా మీరు దానిలో కూడా మాకు రిజర్వేషన్లు ఇవ్వాలి, చేయాలి. అరే వచ్చిన దాన్ని ఇంకా దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలనే దాని మీద ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా ముఖ్యమంత్రి గారిని ఏమన్నా అంటే మాదిగ జాతి పక్షాన నేను ముందట నిల్చుంటా, నా దగ్గరకు వచ్చి మాట్లాడండి. మా ముఖ్యమంత్రి గారిని అనే ముందు నన్ను అనండి, నేను మీకు సమాధానం చెప్తా. చెప్పలేని క్రమంలో ముక్కు నేలకు రాస్తా. నా దగ్గర సమాధానాలు ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే మనకి ఈరోజు వర్గీకరణ ఫలాలు ఇచ్చారో, ఎవరైతే మనకి ఈరోజు మాదిగలకు దేవుడైనాడో ఆయనను పట్టుకొని మీరు తిన్న కంచంలోనే ఉంచుతా అంటే మాత్రం చూస్తూ ఊకోమని చెప్పి కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే దేనికి అంచి వేయబడ్డది అనేది ఆలోచించాలి. ఈరోజు అయితే దీని విషయంలో దేశవ్యాప్తంగా బీజేపీ 13 స్థానాలకు రాజ్యసభ సభ్యులను డిక్లేర్ చేసింది. అందులో 2 దళితులకు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 5 మంది రాజ్యసభ స్థానాలు ఇచ్చింది. 5 మందిలో 2 దళితులకు ఇచ్చారు. 5లో 2 దళితులకు